అందరికీ నమస్కారం. ఈరోజు మనం 'నెమలి గర్వం రామలింగడి పాఠం' అనే ఒక చక్కని కథను చెప్పుకుందాం. అయితే ఒకానొకప్పుడు ఒక అందమైన, దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు కలిసిమెలిసి ఉండేవి. వాటిలో ఒక అందమైన నెమలి కూడా ఉండేది. ఆ నెమలికి తన అందమంటే ఎనలేని గర్వం. రోజూ ఉదయాన్నే లేవగానే తన రంగురంగుల ఈకలను విప్పి నాట్యం చేస్తూ, ఈ అడవిలోనే నాకంటే అందమైన వారు ఎవరూ లేరు అని గర్వంతో విర్రవీగేది. పక్కనే ఉన్న కోతులను, చిలుకలను చూసి, మీరెంత నల్లగా వికారంగా ఉన్నారు. నా అందం ముందు మీరు ఎందుకు పనికిరారు అని ఎగతాళి చేసేది. నెమలి గర్వాన్ని చూసి అడవిలోని జంతువులన్నీ చాలా బాధపడేవి. ఒకరోజు ఆ నెమలి దప్పిక వేసి ఒక మడుగు దగ్గరకు వెళ్ళింది. నీళ్లు తాగుదామని వంగినప్పుడు నీటిలో దానికి తన ప్రతిబింబం కనిపించింది. తన అందమైన ఈకలను చూసి మురిసిపోయి నెమలి ఒక్కసారిగా తన కాళ్లను కూడా చూసుకుంది. దాని కాళ్ళు చాలా నల్లగా, సన్నగా, వికారంగా ఉన్నాయి. ఆ కాళ్లను చూడగానే నెమలి గుండె బరువెక్కింది. అయ్యో! భగవంతుడు నాకు ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చి, ఇంత వికారమైన కాళ్లను ఎందుకిచ్చాడబ్బా! అని బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయింది. కానీ మనసులో మాత్రం దాని గర్వం పూర్తిగా తగ్గలేదు. అదే సమయంలో విజయనగర సామ్రాజ్య విదూషకుడు, మహాబుద్ధిమంతుడైన తెనాలి రామకృష్ణ కవి ఆ అడవి మార్గంలో వెళ్తున్నాడు. బాధగా కూర్చున్న నెమలిని, దాని చుట్టూ ఉన్న జంతువులను చూసి రామలింగడు అసలు విషయం గ్రహించాడు. రామలింగడు నెమలి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ఓ అందమైన నెమలి రాజా! నీ అందమైన ఈకలను చూసి గర్వపడ్డావు. నీ వికారమైన కాళ్లను చూసి బాధపడుతున్నావు. కానీ ఒక్కటి గుర్తుంచుకో. ప్రకృతి ఎవరికీ అన్ని శక్తులను, అందాన్ని ఇవ్వదు. నీకు అందమైన ఈకలను ఇచ్చిన దేవుడు కోయిలకు మధురమైన గొంతుని ఇచ్చాడు. సింహానికి బలాన్ని ఇచ్చాడు. ఎవరి ప్రత్యేకత వారిదే సుమా! రామలింగడు ఇంకా ఇలా అన్నాడు. నువ్వు నీ కాళ్లను చూసి సిగ్గుపడుతున్నావు కదా! అది నీ గర్వానికి ప్రకృతి వేసిన శిక్ష. రూపమనేది శాశ్వతం కాదు. అందరితో కలిసిమెలిసి ఉండే గుణమే నిజమైన అందం. రామలింగడి మాటల్లోని అంతరార్థాన్ని నెమలి గ్రహించింది. తన గర్వంతో మిగతా జంతువులను ఎంతలా బాధపెట్టిందో తలుచుకొని సిగ్గుపడింది. నాటి నుండి నెమలి తన గర్వాన్ని వదిలేసి అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా ఉండటం ప్రారంభించింది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నీతేంటి? రూపంలో ఉన్న అందం కంటే మనసులో ఉన్న నమ్రత మిన్న. గర్వం ఎప్పటికైనా పతనానికి దారి తీస్తుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు 'నవర్షి స్టోరీ కార్నర్' స్టోరీస్ నచ్చినట్లయితే 'నవర్షి స్టోరీ కార్నర్‌ని' సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.